ఎన్టీఆర్ జిల్లా నందిగామలో దేవాదాయ శాఖ భూమి ఆక్రమణకు గురైందన్న రాజ్ న్యూస్ కథనాలకు అధికారులు స్పందించారు. తొలుత చందాపూర్ బైపాస్ రోడ్డు వద్ద ఉన్న దేవాదాయ శాఖ భూమిని ఆక్రమించారని రాజ్ న్యూస్ కథనాలు ప్రసారం చేసింది. దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు. భూమి ఆక్రమణలపై చర్యలకు దిగారు. సర్వే అధికారులతో కలిసి ఆక్రమణకు గురైన స్థలానికి చేరుకున్నారు. అయితే దగ్గరుండి సర్వే చేయించారు. అయితే ఎన్టీఆర్ టవర్ అపార్ట్మెంట్ గేటు వరకు దేవాదాయ శాఖ భూమి ఉన్నట్లు నిర్ధారించారు. దీంతో ఆక్రమించిన భూమిని స్వాధీనం చేసుకున్నామని ఈవో గంగాధర్ వెల్లడించారు. ఇక పోలీసుల సమక్షంలో భూమి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ప్రొసీజర్ ప్రకారం చేయండి. నోటీస్ ఇవ్వండి. మేము కాదనట్లేదు కదా, మీరు ప్రొసీజర్ ఫాలో అవ్వండి. నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇవ్వకుండా ఎట్లా అండి? పాయింట్ ఏదైతే ఉందో ఈ రోడ్డు మొత్తం దాని ప్రకారం అవకాశం ఉంటే పోలీసు వెళ్ళిపోతే ఎక్కడ దాకా వస్తుందమ్మా? ప్రొసీజర్ ప్రకారం చేయండి. నాలుగు రోజుల నుంచి కూడా ఆక్యుపేషన్స్ జరుగుతున్న రోడ్డు పక్కగా ఉన్న ఆర్ఎస్ నంబర్ 822లో 5 ఎకరాల 38 సెంట్లు పూర్తిగా కూడా దేవస్థానానికి చెందిందిగా మా రికార్డు దేవస్థానం రికార్డు చట్టం 25 ప్రకారంగా ఉంది. అలాగే మేము ఈరోజు సర్వేయర్ గారిని త్రూ ఎంఆర్ఓ గారి ద్వారా అప్రోచ్ అయ్యి ఇలా ల్యాండ్స్ ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి సార్, దీంట్లో మాకు సర్వే చేసి ఇమీడియట్గా పోలీస్ చూపిస్తే మేము రాళ్లు పాతుకొని చేస్తాం సార్, సేఫ్ గార్డ్ చేయగలమని చెప్పి చైర్మన్ గారు మేము అందరి సమక్షంలో కూడా వాళ్ళు కోఆర్డినేట్స్ ప్రకారంగా చూపించి చేయడం జరిగింది సార్. అండ్ ఆర్ఎన్బి ఏఈ గారు వీళ్ళందరి సమక్షంలో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు దాని ప్రకారమే మన హద్దుల్లో ఉన్న వాటిని తొలగించుకుంటూ వెళ్ళిపోయి సేఫ్ గార్డ్ చేయడానికి జరుగుతుంది. అలాగే ఇది కూడా ఒక కేసులోనే ఉంది సార్. దీనికి కూడా 10 సెంట్లు 5 సెంట్లు అనేసి అది కూడా రికార్డు త్వరలోనే చూసుకొని కోర్టు ముందు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసి చర్యలు. ఈ బిల్డింగ్ సంబంధించి ఇప్పుడు ఏం చర్యలు తీసుకోవట్లేదుగా? ఈ బిల్డింగ్ ఇప్పుడు మేము తీసుకుంటుంది 822లో మొత్తం మనకి సర్వే నెంబర్ 822లో ఏదైతే రోడ్డు కానుకొని ఇప్పుడు ప్రజెంట్ ఆక్యుపేషన్ జరుగుతున్నాయో అవి నివారించే దాంట్లోనే గత 4 రోజుల నుంచి కూడా ఆక్యుపేషన్స్ జరుగుతున్నాయి.